దేవుని మాటలు కొద్దిసేపు మనం ధ్యానం చేయటం కొరకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుదాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని పౌలు అడుగుతున్న దాన్ని, లేక దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్న దాన్ని మనం ఈ రాత్రి చదువుతూ ఉన్నాం. నేను ఈ మాటను ఇలా చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడే మనకు విరోధి అయి ఉండగా మన పక్షముగా ఉండేది ఎవరు? చాలాసార్లు మనకి పాజిటివ్గా వినడం ఇష్టం. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అని చెప్పుకోవడం చాలా ఇష్టం. ఇంతకీ దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఉండడు, మనకు విరోధముగా సాతాను కూడా పనిచేయలేడు. సాతాను కార్యాలు మన జీవితంలో అసలు చోటే ఉండదు. చాలాసార్లు దేవుడు మన పక్షముగా ఉన్నాడు అనుకుంటూనే, దేవుడు మన పక్షముగా ఉన్నాడు అని అంటూనే అపజయ జీవితం. ఇంకా చెప్పాలంటే అనుకున్న కార్యాలకు బదులుగా అనుకొనని సంఘటనలు. ఇంకా చెప్పాలి అనంటే ఏదో నిరాశ, నిస్పృహ, ఇలాగున ప్రార్థనలకు జవాబు రాకపోవటం అనేది అనేక మంది జీవితాలలో వెంటాడుతూ ఉండడాన్ని మీరు వినే ఉంటారు. అందుకని ఈ రాత్రి ఈ వాక్యాన్ని ఇలాగున మనము ధ్యానం చేద్దాం. ఏమని అనంటే, దేవుడే మనకు విరోధి అయి ఉండగా మన పక్షముగా ఉండేది ఎవరు? ఎందుకు ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని వాక్యం ఇలా చెప్తుంది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన తన శత్రువులను సహా మిత్రులుగా మారుస్తాడంట. స్తోత్రం. ఒకరి ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు ఆయన వారి శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తాడట. కొన్నిసార్లు వీరి ప్రవర్తన దేవునికి ఇష్టం లేనప్పుడు, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మిత్రులు కూడా శత్రువులైపోతారేమో. అందుకని రాత్రి ఈ వచనాన్ని ఇలాగున మనం ధ్యానం చేద్దాం. ఏమని అనంటే, దేవుడే మనకు విరోధి అయి ఉండగా మన పక్షముగా ఉండేది ఎవరు? హల్లెలూయా. అంటే దానికోసం హల్లెలూయా కాదు, కొన్నిసార్లు పరిస్థితులన్నీ వ్యతిరేకమైపోయి, మనుషులందరూ వ్యతిరేకమైపోయి, దానికి ఈ దినాన్న చాలామంది చెప్పుకునేది ఏంటనంటే, దేవుని బిడ్డలకు లోకమంతా విరోధంగానే ఉంటుంది. దేవుని విశ్వాసములో వారు బాగా బలంగా పెరుగుతున్నప్పుడు మనుషులు వారికి శత్రువులు అయిపోతారు. ఇలా మాట్లాడుకొని సరిపెట్టుకొని అలాగనే సర్ది పుచ్చుకొని జీవితాన్ని గడిపేస్తూ ఉన్నవారు చాలామంది. కానీ రాత్రి నీ ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకొని, ఒకవేళ దేవుడే నీకు విరోధంగా ఉన్నాడేమో, దేవునికి నీవు శత్రువుగానో దేవునికి నీకు విరోధంగానో బ్రతుకుతూ ఉన్నవేమో, చెక్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు మీకు ఎలాగున అర్థమవుతాయో, దేవునికి ఎందుకు శత్రువులు అయిపోతాం పాస్టర్ గారు అనంటే, యాకోబు ఈ మాటకు వివరణ ఇస్తున్నాడు. చాలా స్పష్టంగా యాకోబు మాట్లాడుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అవుతాడు. ఆయన అంటున్నాడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీకు తెలీదా? ఎవడు ఈ లోకముతో స్నేహం చేయాలనుకుంటాడో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. ఇలాగున
దేవునికి విరోధంగా బ్రతికేవారు, ఇంకా చెప్పాలనంటే దేవుడే వారికి విరోధముగా చేసుకున్నవారు, వారి పక్షముగా ఎవరుంటారు? బైబిల్లో నుండి 3 సందర్భాలు నేను ఈ రాత్రి మీకు చూపించాలనుకుంటున్నాను. మొదటిది సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 40వ వచనం నుంచి మనం కిందకి కొన్ని మాటలు చదివి చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 40వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. వారు ఉదయమునే లేచి ఆ కొండకు కొన మీదకెక్కి, చిత్తమండి మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదాం. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్య లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడతారు. సాగి వెళ్ళొద్దు. ఏలయనగా అమాలేకీలు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడకు చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించటం మానేశారు కనుక యెహోవా మీకిక తోడై ఉండడని చెప్పారంట. వినండి మాటలు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు దాదాపుగా కనాను దేశానికి దగ్గరకు వెళ్ళిపోయారు. కనాను దేశానికి దగ్గరకు వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ, మోషే ఇశ్రాయేలు ప్రజల్లో నుండి 12 మందిని ఈ కనాను దేశం ఎలా ఉంటుందో వేగు చూసి రండి, అది మంచిదా చెడ్డదా, అక్కడున్న ప్రజలు ఎలాంటి వారు, వారు తినే ఆహారం ఏంటి, వారి పరిస్థితులు ఏంటి, పద్ధతులు ఏంటి చూసి రండి అని అంటే 10 మంది అక్కడున్న అనాకీయులను చూచి, వారు చాలా ఉన్నతమైన దేహం కలిగిన వారని చూసి వారు ఏమన్నారనంటే, అక్కడికి వెళ్తే మనం చచ్చిపోతాం, మన పిల్లల్ని వారు చెరపట్టుకుంటారు, కనుక దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వస్తానని చెప్పాడు, కానీ మనల్ని చంపటానికి ఇక్కడ తీసుకుని వచ్చారని చెప్పగానే ప్రజలందరూ బోరున ఏడ్చారట. అమ్మో, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తామని తీసుకుని వచ్చి మమ్మల్ని చంపటానికా అని బోరున ఏడ్చి, మేము వెనక్కి వెళ్ళిపోదాం, పదండి వెనక్కి వెళ్ళిపోదాం రండి అని ప్రజలందరినీ ప్రేరేపిస్తే ఈ 10 మంది చెప్పిన మాట విని ప్రజలందరూ బోరున ఏడవటం మొదలు పెట్టారట. కానీ 2 ఉన్నారు అక్కడ, యెహోషువ, కాలేబులు. వారు ఏమంటారనంటే, లేదు, దేవుడు నిశ్చయముగా దేశాన్ని మనకిస్తాడు, మనం ఆ దేశాన్ని పట్టుకుంటాం, ఆ దేశమును మనం స్వతంత్రించుకుంటాం, ఆ దేశములో ఉన్న పాలు తేనెలు ప్రవహించే ఆ దేశములో ఉన్న మంచి పదార్థములన్నీ మనం అనుభవిస్తామని చెప్తే ఒక్కరు కూడా వినలేదంట. అందరూ ఏమన్నారనంటే, అమ్మ బాబోయ్, అక్కడికి వెళ్తే మేము చనిపోతాం, మా పిల్లలు చనిపోతారు అని చెబితే దేవుని కోపం వచ్చి, సరే అయితే మీరు ఆ దేశం వెళ్ళడానికి స్వతంత్రించుకోవటానికి బాధపడిపోతున్నారు కనుక ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోండి, మీకు ఆ దేశం ఇవ్వను అని చెప్పి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పాడు. రాత్రి అంతా ఆగారు. రాత్రి ఏం ఆలోచించుకున్నారు? ఉదయాన్నే వచ్చి అంటారు మోషేతో, అయ్యా మేము పాపం చేస్తాం, రాత్రి నిన్న అలా మాట్లాడకుండా ఉండాల్సింది, మేము ఇప్పుడు బయలుదేరుతాం, నడండి వెళ్దాం, ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకుందాం అని చెప్తుంటే మోషే అన్నాడు, అది ఎలా కుదురుతుంది, దేవుడు మీతో ఉండడం మానేశాడు, దేవుడు మీ మధ్య ఉండడు, ఆయన మీ మధ్య లేడు గనక మీరు వెళ్తే ఓడిపోతారు, మీరు వెళ్తే వారి చేతిలో హతమైపోతారు, మీకంటే ముందు మీ శత్రువులైన అమాలేకీలు, కనానీయులు అక్కడికి వెళ్ళిపోయారు, కనుక మీరు వెళ్ళి ఆ దేశాన్ని పట్టుకోలేరు, కనుక వెళ్ళొద్దు అని అంటే వారు వినకుండా అక్కడికి వెళ్ళారంట. మనం ఆ కింద 2 వచనాలు చదువుదాం, చూడండి. 44, 5 వచనాలు చదువుదాం. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయి
యెహోవా నిబంధన మందసమైన మోషే అయినా వారిలో నుండి బయలుదేరలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీలు, కనానీయులు దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేశారు. ఈ రాత్రి మాటలు వినాలి. దేవుడే మనకు విరోధి అయితే మన పక్షముగా ఉండేదెవరు? చాలాసార్లు దేవుడు లేకుండానే, దేవుడు మన పక్షముగా ఉండకుండానే మనము చేసే ప్రయత్నాలు, ప్రయాణాలు, మనము చేసే ఆలోచనలు, మనము చేసే పనులు విఫలమైపోతాయి కదా. ఈ సంగతి తెలియక ఆయన మీ మధ్య లేడు, మీరు వెళ్ళొద్దు అని చెబితే వినకుండా వారు ఏం చేశారనంటే కొనకి వెళ్ళిపోయారంట. మేము యుద్ధం చేస్తామని. పోనీ వెళ్తే వెళ్ళారు, దేవుడు మీతో లేడు, మీరు వెళ్ళొద్దు అని మోషే చెప్పిన మాట వినలేదు. సరే, అలాగా ఆ మాట వినకపోగా వారు వెళ్తున్నప్పుడు దేవుని యొక్క నిబంధన మందసం కానీ మోషే కానీ వారి మధ్యలో లేకుండానే వారు వెళ్ళిపోయారంట. చాలాసార్లు కొంతమంది వారి జీవితంలో అపజయాన్ని, అవమానాన్ని, ఇంకా వారి జీవితంలో అనుకున్నది కార్యాన్ని సాధించలేకపోవటాన్ని కారణం ఏంటి అని అంటే దేవుడు వారి పక్షంగా లేకపోవటం వలన, దేవుడు వారికి విరోధంగా ఉండటం వలన కొన్నిసార్లు ఏ కార్యాన్ని వారు అనుభవించలేకపోతారు. అందుకని రాత్రి దేవుని బిడ్డ, దేవుడు నీ పక్షంగా ఉండేటట్టుగా నువ్వు చూసుకోవాలి. స్తోత్రం. ఎవరు ఉండేటట్టు? ఈ రోజుల్లో మనుషులు చేసే ప్రయత్నాలు ఏంటో తెలుసా? మనుషులు వారి ప్రక్కన ఉండేటట్టు, మనుషులు వారి పక్షంగా ఉండేటట్టు, మనుషులు వారికి సపోర్ట్ చేసేటట్టుగా చూసుకుంటున్నారు. కానీ దేవుడు ఉన్నాడో లేదో, దేవుడు వారి కార్యాన్ని సఫలం చేస్తున్నాడో లేదో ఆలోచించుకోకుండానే వెళ్ళిపోతున్నారు. వీరు కూడా అలాగే చేశారు. వారు వెళ్ళి యుద్ధానికి వెళ్ళినప్పుడు కనానీయులు, అమాలేకీలు వారిని చాలా దూరం తరిమారట. హోర్మా మట్టుకు తరిమి వారందరిని హతము చేశారట. కారణం ఏంటనంటే దేవుడు వారి పక్షంగా లేడు అనే సంగతిని బట్టి. మనం చదువుతున్న మాట ఏంటనంటే దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? కానీ ఆ మాటను నేను ఇలా చెప్తున్నాను ఈ రాత్రి, దేవుడే మనకు విరోధి అయి ఉండగా మన పక్షంగా ఉండేదెవరు? అంతమంది ప్రజలు ఉన్నారండి, యుద్ధంలో నేర్పరులండి. మేమెంత సైన్యం ఉన్నామండి, ఎంత సైన్యం ఉన్నా సైన్యములకు అధిపతి అయిన ప్రభువే నీతో లేకపోతే, నీకెంత బలమున్నా బలవంతుడైన దేవుడే నీకు లేకపోతే, నీకెన్ని తెలివితేటలున్నా జ్ఞానమునకు ఆధారమైన ప్రభువే నీకు సహాయకుడిగా ఉండకపోతే నీ కార్యములన్నీ విఫలమైపోతాయి, నీ జీవితం కకలావికలమైపోతుంది. అందుకే దేవుడు నీ పక్షంగా ఉండేటట్టుగా నువ్వెప్పుడు కోరుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు విరోధం ఎందుకైపోతాడు పాస్టర్ గారు అని అడిగితే బైబిల్ చెప్తుంది, ఎవడు ఈ లోకముతో స్నేహము చెయ్యాలనుకుంటాడో వానికి దేవుడు శత్రువు అయిపోతాడంట. వాడు దేవునికి శత్రువు అయిపోతాడంట. నువ్వు దేవునితో స్నేహం చేస్తున్నావా లేక లోకంతో స్నేహం చేస్తున్నావా? ఒక మంచి మాట ఇంగ్లీష్లో ఉంది, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, అప్పుడు నీ గురించి నేను చెప్తానని ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంది. నువ్వు ఈ లోకంతో స్నేహం చేస్తూ దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, దేవుడు నా కార్యాలన్నీ సఫలం చేస్తాడు అని అనుకుంటూనే ఏ కార్యాన్ని చూడలేకుండానే నీ జీవితాన్ని గడపాల్సి వస్తుందేమో. అందుకనే ఈ రాత్రి దేవుడు నీ పక్షంగా ఉన్నాడో లేదో, నీ కార్యములైనా చేస్తున్నాడో లేదో నువ్వు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ రాత్రి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. రెండవ సందర్భాన్ని నేను మీకు చూపించగోరుతూ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి మీరు చదువుతారా? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనాన్ని, ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుతున్నారు అనగా అతడు నిద్ర మేల్కొని
ఎప్పటి అట్లు నేను బయలుదేరి విర్రజిమ్ముకుంటాను అనుకొని యెహోవా తనను ఎడబాసిపోయినని అతనికి తెలలేదంట. చూడండి, సంసోను అంత బలవంతుడు, ఆ రోజుల్లో ఇంకెవరు లేరు అనేటంతగా సంసోను తన బలాన్ని బట్టి గొప్ప కార్యాలు చేస్తుండేవాడు. స్తోత్రం, హల్లెలూయా. అసలు సంసోను అంటేనే బలానికి మారుపేరుగా ఉండేవాడు. గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. ఒక కత్తి, ఖడ్గమో, ఈటె, బల్లెంతో కాదు, గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. ఒకసారి సంసోను వాళ్ళ నాన్న ఇంకా వారి కుటుంబస్తులు బయలుదేరి పెళ్లి సంబంధానికి వెళ్తుంటే దారిలో వారికి కొదమ సింహం ఎదురైందంట. దాన్ని ఒక మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చి పడేశాడంట. అసలు సంసోను అంటే ఎవడ్రా, భలే భలే వీరుడు అనేటంత వీరత్వాన్ని, శూరత్వాన్ని చూపించేవాడు. అలాంటి సంసోను ఒక వేశ్య యొక్క వలలో పడి, లేక వేశ్య యొక్క ఆ మోహములో పడి, దేవుని యొక్క ఆత్మ నుండి ఆత్మను పోగొట్టుకొని, అభిషేకాన్ని పోగొట్టుకొని చివరికి ఫిలిస్తీన్ల చేతిలో చనిపోయే పరిస్థితిని తెచ్చుకున్నాడు. ఒక రోజున ఫిలిస్తీన్లు వచ్చి సంసోను మీద పడుతున్నారని ఆ స్త్రీ చెప్పినప్పుడట, ఎప్పట్లాగే విరజిమ్ముకుంటాను, గాడిద యొక్క దవడ ఎముకతో 1000 మందిని చంపాను కదా, నా మీదకి ఎంతమంది వస్తారో రండి, ఒక్కరు కాదు 100 మంది రండి అన్నట్టుగా లేచాడంట. సింహాన్నే మేకపిల్లను చీల్చేసినట్టుగా నేను చీల్చి పడేశాను కదా, అసలు నన్ను ఎవరేం చేయగలరో అన్నంతగా అనేటట్టుగా లేచాడట. కానీ దేవుడు తనను ఎడబాసిపోయాడని, యెహోవా తనను విడిచిపెట్టిపోయాడనే సంగతి సంసోనుకు తెలియలేదంటండి. అందుకే ఈ రాత్రి దేవుడే నీకు విరోధి అయితే నీ పక్షంగా ఉండేది ఎవరు? హల్లెలూయా. నేను చదివించిన వాక్యం ఏంటనంటే, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? చాలాసార్లు ఈ మాట చెప్పుకొని దేవుడు లేకుండానే మనము కార్యాలు జరిగించి అపజయాన్ని, అవమానాన్ని పొంది చివరికి దేవుని మీద నిందలు వేసే పరిస్థితికి వచ్చేస్తాం. అసహనాన్ని మనము ఆయన మీద చూపిస్తాం, మనం ఆయన మీద నేరారోపణ చేస్తాం. దానికి ముందు మనల్ని మనం చెక్ చేసుకుని, ఒకవేళ మీరే దేవునికి విరోధంగా మారిపోయారేమో, మేము దేవునికి విరోధంగా మారిపోవడం ఏంటి పాస్టర్ గారు అని అడిగితే నేను చెప్తాను, ఎవడైనా ఈ లోకముతో స్నేహం చేస్తే వాడు దేవునికి శత్రువు అయిపోతాడంట. నువ్వు దేవునితో స్నేహం చేస్తున్నావా, లోకంతో స్నేహం చేస్తున్నావా చెక్ చేసుకోవాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఈ రోజుల్లో నేను గత 2 రోజుల నుంచి చెప్తున్నాను, ప్రార్థన అంటేనే దేవునితో సహవాసం అని చెప్తున్నాను. ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసే కార్యాలను పొందడానికి వస్తున్నావో, లేకపోతే దేవునితో నువ్వు నిజముగా సహవాసము చేసి దేవునితో ఒక మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వస్తున్నావో ఆలోచించుకోవాలి. స్తోత్రం. దేవునితో అసలు సంబంధమే లేకుండా దేవుని నుంచి నువ్వు ఏదైనా ఒక కార్యాన్ని ఎదురు చూడడం అనేది అవివేకమే అవుతుంది. దేవునికి శత్రువుగా బ్రతుకుతూ ఈ లోకంతో స్నేహం చేసి, లోకస్తులతో స్నేహం చేసి, ఈ లోక సంబంధమైన కార్యాలలోనే బ్రతికి దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నాకు విరోధి ఎవడు అని మనం చెప్పుకు తిరగడం వల్ల ఉపయోగం ఏమి ఉండకపోవచ్చు. అందుకని దేవుడు మీ పక్షంగా ఉండాలి అని అంటే ఈ లోకముతో కానీ, లోక సంబంధమైన వాటితో కానీ మీకు అసలు సంబంధమే ఉండకుండా చూసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందని ఈ రాత్రి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. 3వ సందర్భం మనము సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయం
14వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెర్రిపింపగా. ఈ మాటలు చూడండి, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిందంట. సౌలును యెహోవా ఆత్మ విడిచిపోయిన తర్వాత దురాత్మ ఒకటి వచ్చి సౌలును ఏడిపిస్తూ ఉందంట, కలవర పెడుతుందంట, వెరపిస్తూ ఉందంట. దేవుని ఆత్మకు దేవునికి నీలో చోటు లేదు అని అంటే తప్పకుండా ఖాళీగా ఉన్న చోట్లన్నీ వెతుకుతూ ఉన్న దురాత్మ, దుష్టుని యొక్క ఆత్మ నీలో చోటు చేసుకుంటుంది. బైబిల్ అలాగే చెప్తుంది. లూకాసు వార్త 10వ అధ్యాయము మీరు 40-41 వచనాలు చదువుతూ ఉంటే, ఏమండి, దురాత్మ ఒక ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అది నీరు లేని చోట్ల వెతుకుతూ ఉంటుంది. అది తనకు చోటు దొరకకపోయేసరికి తాను విడిచి వచ్చిన ఇంటికే మరలా వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండడం చూసి దానికంటే చెడ్డవైన మరి 7 దురాత్మలను తీసుకుని వచ్చి ఆ ఇంట్లో తిష్ట వేస్తుందని వాక్యం చెప్తుంది. చాలాసార్లు ఏమనుకుంటారనంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, ఇంకా సాతానుగాడు నన్ను ఏమీ కూడా చేయలేడు, నన్ను ముట్టలేడు, అలా అనుకుంటారు జనాలు. స్తోత్రం. నిజంగానే ముట్టలేడు. ఎప్పుడు అని అంటే, వాడికి అసలు నువ్వు చోటు ఇవ్వనంత వరకు వాడు నిన్నేం చేయలేడు. నువ్వు చేసే పనులన్నీ వాడికి తలుపు తీస్తున్నట్టుగా ఉంటే వాడు మాత్రమే కాకుండా వాడితో పాటు 7 చెడ్డవైన ఆ పవిత్రాత్మలు తీసుకుని వచ్చి నీ జీవితంలో తిష్ట వేసి కూర్చుంటాడు. అప్పుడు పని చేసేదంతా వాడే పనిచేస్తాడు. యెహోవా ఆత్మ సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దురాత్మ ఒకటి వచ్చి సౌలుని ఇంక ఏడిపిస్తూ ఉందంట. అప్పుడు సౌలు పరిస్థితి, సౌలు ప్లేస్లో మిమ్మల్ని ఉంచుకొని ఊహించుకొని ఆలోచించండి. నేను దేవుణ్ణి నమ్మాను కదా, దేవుణ్ణి నమ్మిన నాకు ఈ దురాత్మ యొక్క బాధలేంటి, వేదనలేంటి, ఈ దురాత్మ నన్ను ఇలా ఏడిపించటం ఏంటి అని అనిపించటం అనేది ఆశ్చర్యపడిన అవసరం లేని విషయం. అయితే కారణం ఏంటి అని అంటే, ఈ సౌలు ఏమండి దేవుని మాట వినడం మానేసి, దేవుడు చెప్పిన దానిని చేయడం మాని చెప్పని దానిని చేసిన సంగతి మీరు 15వ అధ్యాయంలో చదువుతారు. ఒకసారి మనం 15వ అధ్యాయం మొదటి నుంచి ఒక 4 వచనాలు చదివి చూద్దాం. 3 వచనాల వరకు చదువుదాం ఒకసారి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపడు. యెహోవా మాట విను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినందుకు నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చారు కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధమములనేమి అన్నిటినీ హతము చేసి వారి కలిగినదంతయు బొత్తుగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాడంట. అసలు ఏది ఉంచొద్దు. పిల్లలు, పెద్దలు, అసలు వారి కలిగిన ఎద్దులు, గాడిదలు, పశువులు అన్నిటినీ నిర్మూలం చేసేమని దేవుడు చెప్పాడు. ఆ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. ఈ సౌలు యుద్ధానికి వెళ్ళి క్రొవ్విన ఎద్దుల్ని, గొర్రెల్ని, ఏమండి పశువుల మందల్ని కొన్ని పక్కన దాచిపెట్టాడంట. యుద్ధం ముగిసిన తర్వాత సమూయేలు వచ్చి సౌలుని అడుగుతున్నాడు, నీకు చెప్పింది చెప్పినట్టే చేసావా అని అంటే, చెప్పినట్టే చేశానండి,
మన గొర్రెల అరుపులు, ఎద్దుల రంకెలు ఏంటి అని అంటే అవి నా కోసం కాదండి, దేవునికి బలి అర్పించటానికి నేను వాటిని తీసుకుని వచ్చాను, బలిసిన వాటిని, క్రొవ్విన వాటిని తీసుకొచ్చాను అంటున్నాడు. నా కోసం కాదు, దేవుని కోసమే తీసుకొచ్చాను అంటున్నాడు. తీసుకొచ్చాను అంటుంటే మీరు ఈ 15వ అధ్యాయం 22వ వచనంలో చదువుతుంటే ప్రభువు సమూయేలు ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు, బలులు అర్పించటం కంటే మాట వినడం శ్రేష్టం అని చెప్తున్నాడు. స్తోత్రం. పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించడం కంటే మాట వినడమే దేవునికి ఇష్టం. సౌలుకు దేవుడు విరోధం అయిపోయాడు, సౌలు దేవునికి శత్రువు అయిపోయాడు. కారణం ఏంటి అని అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయకుండా, ఈ అమాలేకీలు ఇశ్రాయేలు ప్రజలకి చేసిందంతా నాకు జ్ఞాపకం ఉంది కనుక వారిలో ఒక్కరిని కూడా మిగల్చొద్దు, వారి కలిగినది కూడా ఏది మిగల్చొద్దు అని అంటే అంతా బాగానే చేశాడు. అంత బాగానే చేసి కొంచెములో కక్కుర్తి పడ్డాడేమో. కొంతమంది విశ్వాస జీవితం అంత బాగానే ఉంటుంది, కొన్ని విషయాలు ఉంటాయి చూసారా, వాటిని విడిచిపెట్టరు, వారిని విడిచిపెట్టరు. కొన్ని పనులు ఉంటాయి చూసారా, ఆ పనులు చేయటం మానరు. ఆ చిన్న విషయమే నిన్ను దేవునికి విరోధంగా చేస్తుందేమో. ఆ చిన్న కార్యమే దేవుడు నీకు నీ పక్షంగా ఉండకుండా చేస్తుందేమో. ఈ రాత్రి ఆలోచన చేసుకొని దేవుడే ఈ సౌలుని విడిచిపెట్టినప్పుడు పరిస్థితి ఎంత దుర్భరం అయిపోయింది అనుకుంటున్నారు. సమూయేలు అన్నాడు, అసలు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించాడు, కానీ నువ్వు ఆయన మాట వినలేదు కనుక నిన్నిక ప్రక్కన పెట్టేసి నీకు బదులుగా వేరొక రాజును ఆయన నియమిస్తాడని చెప్పేశాడు. దేవుడు నీ పక్షంగా ఉంటే నీకు అన్ని పరిస్థితుల్లోనూ నీ కార్యములన్నీ దేవుడే జరిగిస్తాడు. అలాంటిది ఒకవేళ దేవునికే నీ విరోధం అయిపోతే, దేవునికే నువ్వు శత్రువు అయిపోతే పరిస్థితులు చాలా దుర్భరంగా మారిపోతాయి. ఇశ్రాయేలు ప్రజలు మేము యుద్ధానికి వెళ్తామండి అని బయలుదేరారంట, కానీ అమాలేకీయుల చేతిలో, కనానీయుల చేతిలో వారు హతము చేయబడ్డారు. హోర్మా వరకు తరమబడి హతము చేయబడ్డారు, ఓడిపోయారు, చంపబడ్డారు. పరిగెత్తుకుంటూ మరలొచ్చారంట. అమ్మో దేవుడు మాతో ఉన్నాడు అనుకుని వెళ్ళిపోయాం, కానీ దేవుడు మాతో లేడు అని అప్పుడు తెలుసుకున్నారట. అలాగే సంసోను ఎప్పటి వలె నేను విర్రజిమ్ముకుంటాను, నేను ఆ గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపాను కదా, అలాగే ఫిలిష్తీయులు అందరిని చంపేస్తాను అనుకోడట. దేవుడు ఆ అభిషేకము, దేవుని ఆత్మ సంసోను మీద లేకుండా, సంసోనులో లేకుండా సంసోను ఏమీ చేయలేడైన సంగతి మర్చిపోయినట్టున్నాడు. దేవుడు తనతోనే ఉన్నాడు అనుకున్నట్టున్నాడు. యెహోవా ఆత్మ సంసోనును ఎడబాసిపోయిందని, విడిచిపోయిందనే సంగతి తెలియక ఎప్పటి వలె విరజిమ్ముకుంటాను అనుకున్నాడంట. సౌలు కూడా యెహోవా ఆత్మ సౌలును ఎడబాసిపోయిందని, విడిచిపోయిందనే సంగతి మర్చిపోయినట్టున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు నీ పక్షంగా లేకపోతే, దేవుడే నీకు విరోధంగా ఉంటే, ఆ మాటను మరలా ఇలా చెప్పుకుంటే బాగుంటుంది. నీవు దేవునికి విరోధం అయిపోయి దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అని అనుకోవటం వలన ఉపయోగం ఏమీ ఉండదని రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నీ పక్షంగా ఉండాలంటే నువ్వు దేవునికి స్నేహితునిగాను, స్నేహితురాలుగాను ఉండాలి. దేవుడే నీ కార్యాన్ని జరిగించాలి అని అంటే దేవునితో నీ సంబంధము, సహవాసము సరిగా ఉండాలి. అలా కానట్లయితే ఆయన అంటాడు, బలులు అర్పించటం కంటే మాట వినడమే శ్రేష్టం. ఆయన మాట వినకుండా మోషే దగ్గరకు వచ్చి వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము పాపం చేసాం, నిన్న ఏదో అలా తొందరపడి మాట్లాడాం, కానీ ఇదిగో ఈరోజు బయలుదేరి యుద్ధానికి వెళ్ళిపోతాం అంటున్నారు. మోషే అంటాడు, అది ఎలా కుదురుతుంది, దేవుడు మీ మధ్య లేడు కదా. అలాగే సంసోను అనుకుంటున్నాడు, ఎప్పట్లాగే నేను విరచిమ్ముకుంటాను అనుకుంటున్నాడు. సౌలు కూడా ఎప్పట్లాగే నేను యుద్ధానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు. అదెలా కుదురుతుంది? నువ్వు దేవునికి విరోధం అయిపోయావు కదా, దేవుడే నీకు విరోధం అయిపోయాడు కదా. ఈ రాత్రి దేవుని బిడ్డ,
నువ్వు చేసే పనులు, నీ ఆత్మీయ జీవితం దేవునికి విరోధంగా ఉన్నాయా, దేవునికి అనుకూలంగా ఉన్నాయా? నువ్వు దేవునికి స్నేహంగా బ్రతుకుతున్నావా, లేక లోకముతో స్నేహం చేస్తున్నావా? ఆలోచించుకోవాలి. ఈ ప్రార్థన కూడికలు జరుగుతున్న ఈ రోజుల్లోనే, ఉపవాస ప్రార్థన కూడికల్లోనే నీ ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకుని, ఒకవేళ లోకంతో స్నేహం చేస్తూనే ప్రతిరోజు దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఏమీ కార్యము జరగట్లేదని తెగ బాధపడిపోతున్నావేమో, దేవునితో స్నేహం లేకుండా, దేవునితో సహవాసం లేకుండా, దేవునికే నీవు శత్రువుగా బ్రతుకుతూ దేవుని నుండి ఏదైనా జరగాలి అని ఆశించటం ఎంత అవివేకమో. అందుకనే అవివేకాన్ని, బుద్ధిహీనతను విడిచిపెట్టి, ప్రభువా నేను ఈ లోకంతో స్నేహం చేయటం కాదు, నీతో సరి అయిన సహవాసము, సంబంధం కలిగి ఉండడానికి నాకు సహాయం చేయండి అని మీరు ప్రార్థన చేసుకుని నిజముగానే దేవునితో స్నేహం చేస్తే దేవుడే మీ పక్షంగా నిలబడతాడు. అలా కాకుండా దేవుని బిడ్డలుగానే దేవుని సన్నిధికి వస్తూనే లోకంతో స్నేహం చేస్తే, లోకంలో అన్నీ నాకు కావాలండి, ఏది విడిచిపెట్టలేనండి, లోకస్తులు కూడా నాకు కావాలండి, లోకంలో జరుగుతున్నవన్నీ మామూలేనండి, అది కావాలి ఇది కావాలని అనుకుంటే దేవుడు ఎప్పటికీ మీ పక్షంగా ఉండడు. ఉండే విధానము బైబిల్లో అసలు ఎక్కడ కనిపించదు. అలాగను నీవు జీవిస్తూనే ప్రార్థన చేసి ప్రభువు నుండి ఏదైనా పొందాలి అని అనుకోవటం మన అవివేకము, బుద్ధిహీనత అవుతుంది. అందుకని ఈ రాత్రి మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకొని ఓ చిన్న ప్రార్థన చేయగలుగుతారా? మోకరించగలిగిన వారు మోకాళ్ళ మీదకి వచ్చి